తెలంగాణ సమాజమా? మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో ఒక మాట చెప్పిండే, తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లుంటుందంటే మహిళల విషయంలో ముఖ్యంగా ఎవరైనా అమ్మాయిల సైడ్ చూస్తే గుడ్లు వీకి గోటీలాడతా, అమ్మాయిల సైడ్ చూస్తేనే లాగులు దడవాలే, ఆ రకంగా చట్టాలు తీసుకొస్తాని కళ్ళబొల్లి మాటలు చెప్పిండు కాక. మరి సరే, ఆ రకంగా ఆ రోజు మాట్లాడిండు. ప్రజెంట్ ఇప్పుడు తన సహచర ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు సేజల్ అనేటటువంటి ఒక హరిజన్ డైరీకి సంబంధించినటువంటి అమ్మాయిలని ఇబ్బందులు పెట్టి నానా కష్టాలు పెట్టి వాళ్ళని లైంగికంగా లోపరుచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిండు. కానీ ఈ దుర్మార్గునికి లొంగకుండా వాళ్ళు తప్పించుకొని పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కూడా ఈ అధికార పార్టీకి టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక గూండా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి తరలించి జైలుకు తరలించారు. కానీ వాళ్ళకు సరైన న్యాయం అయితే చేయలేదు. మరి వీళ్ళు ఇక్కడ మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి ఢిల్లీ నడివీధులల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి దగ్గర వెళ్ళి వీళ్ళ గోడు వినపించుకొని వారం రోజులు ఢిల్లీలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి అక్రమాల గురించి యావత్ దేశానికి వివరించే ప్రయత్నం చేసిండ్రు. మరి ఎంబడే కల్వకుంట్ల చిన్నదొర డ్రామారావు గారు వాళ్ళని ఎంబడే వాళ్ళ దగ్గరకు ఒక ఎంపీల బృందాన్ని పంపించి వాళ్ళతో సంప్రదింపులు జరిపి మీకు తగిన న్యాయం చేస్తానని చెప్పి ఢిల్లీ నుంచి వాళ్ళని తెలంగాణ రాష్ట్రానికి రప్పించుకోవడం జరిగింది. మన పరువు మొత్తం ఢిల్లీలో గంగలో కలుస్తుందని చెప్పి అక్కడ నుంచి తెలంగాణకు రావడం జరిగింది. మరి అక్కడ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 15-20 రోజులు గడుస్తున్నా వీళ్ళ కూడా ఒక ఎమ్మెల్యే ఇనలేదు, ఒక ఎంపీఏలే ఇనలేదు, మరి కల్వకుంట్ల రామారావు కూడా ఇనలేదు. వినకపోను 2 రోజుల క్రితం TV9 అనే ఛానల్లో మరి కల్వకుంట్ల తారక రామారావు గారు ఏం మాట్లాడతాడండి, వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్ చేసిండ్రు, వాళ్ళ మీద ఎటువంటి ఏం జరగలేదని తన ఎమ్మెల్యేని ఎంటేసుకొచ్చే ప్రయత్నం చేసిండు. మరి దానికి కలత చెందినటువంటి ఆ సోదరి నిన్న నిద్రమాత్రాలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్ళడం అత్యంత బాధాకరం. మరి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతుంది, లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది? ఇందుకేనా 100,000 కోట్ల రూపాయలు పెట్టుకొని కమాండ్ కంట్రోల్ రూములు కట్టించుకున్నది, సకల సౌకర్యాలు కల్పించి వాళ్ళ పోలీసుల కొత్త వెహికల్ ఏర్పాటు చేయడం? మరి ఎందుకు మీరు అందరు ఉన్నది దొరగారి దొడ్లో కాపలగాయడానికా? వాళ్ళ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఎంపీలు చేస్తున్నటువంటి ఇటువంటి నీచమైన సిగ్గుమాలిన పనులు తెలంగాణ సమాజం తలదించుకునేటటువంటి ఒక లంగ పనులు చేస్తే మీరు లంగల్ని దొంగల్ని కాపాడి తెలంగాణ సమాజంలో పోలీస్ వ్యవస్థకు ఉన్నటువంటి గౌరవాన్ని మొత్తం మంటలు కలిపేస్తున్నారని మరొకసారి హెచ్చరిస్తున్నాం. కావున దయచేసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఈ లంగా పనులని దొంగ పనులని ఇకనన్నా గుర్తించి ఆ ఎమ్మెల్యే మీద కఠిన చర్యలు తీసుకొని జైలు వేసేయండి, అమ్మాయిలకు న్యాయం చేయాలని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. లేని పక్షంలో మహిళల పక్షపాతిగా మహిళలు చీకొట్టుకునే పరిస్థితి వస్తుందని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దుర్గం చిన్నయ్య అనేటటువంటి దుర్మార్గుని ఎంబడే అరెస్టు చేసి జైల్లో వేసి ఆయన బాధితులకు సరైన న్యాయం జరిపించాలని మరొకసారి కోరుకోవడం జరుగుతుంది.